హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట. ఇవాళ మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న నాంపల్లి సర్పాకార దేవాలయానికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, సర్పం యొక్క తలపై శ్రీకృష్ణుడిని అయితే పెట్టడం జరిగింది. ఇది మనకి శ్రీకృష్ణుడు కాళీయుడిపై నాట్యమాడిన ఆ సంఘటనను అయితే ప్రతిబింబించేలా ఉంటుంది. మనకు ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి పాము యొక్క కడుపు ద్వారా అయితే వెళ్ళాలి. ఇది ఒక స్వరంగ మార్గం అన్నమాట. ఈ స్వరంగ మార్గంలో మనకి హిరణ్యకశపుడు మరియు భక్త ప్రహ్లాదుడి కథలను తెలిపే విధంగా విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది. చూస్తూ వెళ్దాం రండి. 5 రూపీస్ ఉందండి. నేనైతే నా టికెట్ కలెక్ట్ చేసేసుకున్నాను. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం. ఇప్పుడు మనం భక్త ప్రహ్లాదుడు మరియు హిరణ్యకశపుడి కథను తెలుసుకుందాం. హిరణ్యకశపుడు ఒక అసురరాజు. అతను తపస్సు చేసి బ్రహ్మదేవుని ఆశీస్సులు పొందాడు. అయితే అతను ఈ విధంగా వరాన్ని పొందాడు. పగలు గాని రాత్రి గాని, ఇంట్లో గాని బయట గాని, భూమిపై గాని ఆకాశంలో గాని, ఏదైనా ఆయుధంతో గాని, ఏ మనిషి లేదా జంతువు చేత కానీ అతను చావకూడదు అని వరం పొందాడు. ఇతను ఈ వరంతో విశ్వాన్ని శాసించసాగాడు. ఒక కుమారుడు జన్మించాడు. అతనే ప్రహ్లాదుడు. ఇతను విష్ణు పరమ భక్తుడు. ప్రహ్లాదుడు చిన్నతనం నుంచే నారాయణ భక్తుడయ్యాడు. గురుకులంలో అసుర విద్యలను నేర్చాలని ప్రయత్నించిన అతను ఎప్పుడు నామస్మరణ నారాయణుడిది చేస్తూనే ఉన్నాడు. తండ్రి హిరణ్యకశపుడు ప్రహ్లాదుడి విష్ణు భక్తి మానిపించేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. గురువుల ద్వారా బుద్ధి మార్చేందుకు ప్రయత్నించాడు. అతన్ని కొట్టించాడు, చెరసాలలో పెట్టించాడు, పర్వతంపై నుంచి తోసించాడు, విషం తాగించాడు, అసురులను అతని మీదకు పంపించాడు. అయితే ఇవేవి వీలు కాకపోవడంతో తన చెల్లి అయిన హోలికాను అగ్నికి దహనం చేయమని అడిగాడు. అయితే హోలికాకు వరం ఉంటుంది, అగ్నికి తని ఆహుతి అవ్వదు. తను ప్రహ్లాదుడిని తన ఒళ్ళో చేరదీసుకొని అగ్నిలోకి దూకింది. భక్త ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణం చేయసాగాడు. ఆశ్చర్యంగా హోలికాకి మంటలు అంటుకొని హోలిక దహనమైంది. హిరణ్యకశపుడు ఒక రోజు ప్రహ్లాదుడిని ఇలా అడిగాడు, నీ నారాయణుడు ఎక్కడ ఉన్నాడు? అప్పుడు ప్రహ్లాదుడు, ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, ప్రతి వస్తువులో ఉన్నాడు అని జవాబిచ్చాడు. కోపంతో హిరణ్యకశపుడు ఒక స్తంభాన్ని గుద్దాడు. ఇక్కడ ఉన్నాడా అని అడిగాడు. అదే సమయంలో ఆ స్తంభం చీలిపోయింది. దానిలోంచి నరసింహస్వామి రూపంలో విష్ణువు వచ్చాడు. నరసింహస్వామి హిరణ్యకశపుని పట్టుకొని తన మోకాలిపై ఉంచి తన గోర్లతో ఛేదించి చంపాడు. అలా హిరణ్యకశపుని వరం మేరకు సాయంత్రం సమయానికి, అంటే అది పగలు కాదు రాత్రి కాదు, కీర్తి మండపం ద్వారం దగ్గర, అంటే అది ఇంట్లో కాదు బయట కాదు, తన ఒంటిపై ఉంచి తన కోరిక ప్రకారం భూమిపై కాదు ఆకాశంలో కాదు, గోర్లతో, అంటే అది ఎలాంటి ఆయుధం కాదు, అర్థసింహం అర్థ మనిషి రూపంలో, అంటే మనిషి కాదు జంతువు కాదు. ఇలా హిరణ్యకశపుని వద నరసింహస్వామి అవతారం జరిగింది. ఇక్కడ ఈ గుట్టపై ఈ సర్పాకార ఆలయానికి ఎదురుగా మనకి వేములవాడ రాజేశ్వర స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒకటి ఉంటుంది. వెళ్ళి దర్శించుకుందాం రండి. ఈ టెంపుల్లో మనకి దాదాపు 200 పైగా మెట్లయితే ఉన్నాయండి. ఎక్కేసరికి సరిపోయింది మాకైతే. కానీ పైన నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. చూడొచ్చు ఇక్కడ మనకి ఎంత బాగుందో చెరువు అది అంతా. ఇదండి ఇవాల్టి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మాకు ఏమన్నా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే కమెంట్ బాక్స్లో మాకు తెలపండి. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.